సో హాయ్ హలో నమస్తే. సో ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే సీజన్ 1 నుండి కంటిన్యూస్ గా చూస్తున్నాను, కానీ ఎప్పుడైతే నేనైతే రివ్యూస్ ఇవ్వడం కానీ నా ఒపీనియన్ చెప్పడం కానీ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ బిగ్ బాస్ సీజన్ 9 కి రివ్యూ అయితే ఇద్దాము అనుకుంటున్నాను. అండ్ రివ్యూ అంటే రివ్యూ అని చెప్పలేను, జస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సీజన్ 9 లో అయితే 5 మెంబర్స్ అయితే ఆల్రెడీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ అన్నమాట. తిను సెలబ్రిటీ అండ్ చాలా సీరియల్స్ లో చేసింది, చాలా ఫేమ్ ఉంది తనకి. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా సైనా, అండ్ తిను వచ్చేసి మనకి నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది చేసింది అనమాట. సో తనమాట. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి కామనర్స్ లో నుంచి సెలెక్ట్ చేసిన ఓట్ల ద్వారా ఎలక్ట్ అయిన పవన్ కళ్యాణ్ అనమాట. సో హీఈస్ అ గుడ్ కాంపిటీటర్ అని చెప్పాలి, అండ్ సోల్జర్ కాబట్టి గుడ్ కాంపిటీషన్ ఇస్తాడు అనుకుంటున్నా లోపల అయితే. అండ్ సో ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ అంటే మనకి జబర్దస్త్ లో చూస్తుంటాం, ఈటీవీ డ్రామా కంపెనీలో చూస్తుంటాం, చాలా షోస్ లో అయితే తనైతే స్కిట్స్ అవన్నీ అయితే పర్ఫామ్ చేస్తుంటాడు. సో తనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి శ్రేష్ఠ, ద కొరియోగ్రఫర్ అండ్ ద డాన్సర్ అనమాట. సో తను. అండ్ సో సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి కామనర్స్ లో నుంచి సెలెక్ట్ చేసిన హరీష్. సో సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి అనమాట. దీనిని మనము చాలా సీరియల్స్ లో అండ్ చాలా మూవీస్ లో చూసుంటాము, అండ్ మోస్ట్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ అనమాట. సో హీఈస్ ద సెవెంత్ కంటెస్టెంట్. అండ్ ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి. దీనికి సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ చాలా ఫేమ్ ఉందన్నమాట తను. నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి డిమాన్ పవన్. తినుకి ఇన్స్టాగ్రామ్ లో బాగానే ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట. సో అండ్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ 10th కంటెస్టెంట్ వచ్చేసి సంజనా గ్లరాని. తినని మనము బుజ్జిగాడు మూవీలో త్రిషకి సిస్టర్ క్యారెక్టర్ లో అయితే చూసుంటాము. సో తనమాట. సో 11th కంటెస్టెంట్ వచ్చేసి రాము రాథోడ్ అనమాట. సో రీసెంట్ సూపర్ హిట్ సాంగ్ అనమాట, రాను బొంబాయికి రాను అన్న సాంగ్ తోటి చాలా ఫేమస్ అయినారు. సో తనమాట. అండ్ 12th కంటెస్టెంట్ వచ్చేసి కామనర్స్ లో నుంచి శ్రీజ దమ్ము. సో తినకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బాగానే ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట తనకు కూడా. సో 13th కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి. తినని మనం చాలా మూవీస్ లో కమెడియన్ గా అయితే చూసుంటాం. సో హీస్ 13th కంటెస్టెంట్. అండ్ 14th కంటెస్టెంట్ వచ్చేసి మళ్ళీ కామనర్స్ లో నుంచి ప్రియా అన్నమాట. ఇప్పుడు తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ఫాలోయింగ్ అయితే వచ్చిందనమాట. 15th కంటెస్టెంట్ వచ్చేసి మర్యాద మనీష్, అగైన్ ఫ్రమ్ ద కామనర్ అన్నమాట. సో విల్ సీ హౌ హీ విల్ ప్లే అని చెప్పేసి. సో 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారనమాట. సో దీస్ ఆర్ ద 15 పీపుల్ హూ ఆర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ రైట్ నౌ. అండ్ బిగ్ బాస్ హౌస్ వచ్చేసి 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేశారు, ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్. ఇన్ హౌస్ లో వచ్చేసి మనం కామనర్స్ అయితే పెట్టారనమాట, అండ్ అవుట్ హౌస్ లో వచ్చేసి మన సెలబ్రిటీస్ అయితే ఉన్నారు ప్రెసెంట్ అయితే. అండ్ కాంపిటీషన్ లో ఒక గేమ్ విన్ అయితే అట్లా ఇన్ హౌస్ లోకి మన సెలబ్రిటీస్ ని కూడా పంపిస్తారేమో. సేమ్ ప్యాటర్న్ అది అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో waiting for the first episode and first nomination.